విజయవాడలోని సితారా గ్రౌండ్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జలకన్య ఎగ్జిబిషన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి 25 స్టాల్స్ దగ్ధమయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అధికారులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 4 ఫైర్ ఇంజిన్ల సాయంతో ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లీలా అందిస్తారు. విద్యాధరంపురంలో ఏర్పాటు చేసినటువంటి జలకన్య ఎగ్జిబిషన్ లో ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ కూడా వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే పరిశీలించారు. అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో అంటే ఈ ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి డూండి రాకేష్ అనే వ్యక్తి ఇక్కడ పర్మిషన్ తీసుకొని జలకన్య ఎగ్జిబిషన్ గత 2 నెలలుగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, వారితో మాట్లాడుతాం. సార్ చెప్పండి సార్, అంటే యాక్సిడెంట్ భారీ ఎత్తులో జరిగింది, అంటే ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం అయితే భారీగా జరిగింది. దీనికి సంబంధించి ఎలా జరిగింది అంటారు? ఇప్పుడు హ్యాండిక్రాఫ్ట్ ఫన్ ఫేర్ అని వాళ్ళు పర్మిషన్ అప్లై చేయడం జరిగింది. దాని బేసిస్ పైన జనవరి 8 దాకా పర్మిషన్ ఇచ్చాము. ఒకసారి పర్మిషన్ ఇచ్చినప్పుడు అన్ని యాక్షన్ కూడా అన్ని ప్రికాషన్స్ కూడా వాళ్ళు యాజమాన్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ మనకి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని దృష్టి పెట్టిన వెంటనే మన ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా ఎగ్జిబిషన్ కాబట్టి ఈ ఫైర్ వల్ల కొంచెం ఆస్తి నష్టం యాజమాన్యకి ఉంది. చుట్టుపక్కల పబ్లిక్ ఏరియా కూడా మరి అంత పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే జరగలేదు. ఫార్చునేట్లీ ఎలాంటి హ్యూమన్ లాస్ లేదు. రైట్ టైంలో అధికార యంత్రాంగం వచ్చి ఏం కావాలో చర్యలు కూడా తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న ఎంక్వైరీ మనం కూడా పెట్టి యాజ్ పర్ నార్మ్స్ మనము ఆ యజమాన్యం నుంచి ఆన్సర్ చేయడం ఉండొచ్చు, వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఉండొచ్చు, మన ఆఫీసర్స్ నుంచి కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేయడం ఉండొచ్చు, అన్ని డ్యూ ప్రాసెస్ ఫాలో చేయడం కూడా జరుగుతుంది. సార్ టైం అయిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా ఎందుకని చెప్పి దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు. దీనికి సంబంధించి ఏమైనా మీ తరపు నుంచి ఏమైనా వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారా, ఎక్స్ట్రా పర్మిషన్? మన జనరల్గా చాలా రోజులకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత అయిన తర్వాత ఒక 5 రోజులు 6 రోజులు మొత్తం తీయడానికి వాళ్ళకి టైం అనేది ఇస్తుంటాము. ఇప్పుడు 10 days అయినా వాళ్ళు తీయలేదు కాబట్టి వాళ్ళ ల్యాప్సెస్ ఉన్నాయి. అలాగే మన ఆఫీసర్స్ తరపు నుంచి కూడా ల్యాప్సెస్ ఏమున్నాయో అందరూ కూడా షోకాస్ చేసేసి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆఫీసర్స్ చెప్పింది అయితే 2-3 times చెప్పినా కొంచెం టైం తీసుకుంటున్నాము, తీసేస్తున్నాము అనేది కూడా చెప్తున్నారు. సో బట్ పోలీస్ నుంచి కూడా వాళ్ళకి ఏదో పర్మిషన్ ఉంది అని చెప్తున్నా, అది కూడా ఒకసారి యాక్షన్ తీసుకుని ఒకసారి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు చూసినటువంటి వారు కూడా ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ అంటే మీరు వెంటనే ఇక్కడ యాక్సిడెంట్ జరగగానే వచ్చారు, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, మీరేం చూసారు? మాది పక్కనే ఆఫీస్ ఉంది మేడం. ఇక్కడ గ్యాస్ బండ ఫైర్ అయ్యి సౌండ్ వచ్చింది. ఏం జరిగిందని వెంటనే మేము వచ్చి అగ్నిమాపక సిబ్బంది వారికి కానీ పోలీసు వారికి కానీ ఇన్ఫర్మేషన్ చేసాం. అదేవిధంగా మాతో పాటు వచ్చిన జన సైనికులందరూ కూడా లోపలికి వచ్చి గ్యాస్ బండ్లు, ఆ ఫైర్ బండ్లు అన్నింటినీ బయటికి చేరేసాం. మేము వచ్చే సమయానికి కొన్ని ఫైర్ బండ్లు కూడా పేలుతా ఉన్నాయి. ఫైర్ బండ్లు మేడం, ఫస్ట్ గ్యాస్ బండ్ వెళ్ళింది, తర్వాత అది ఎలక్ట్రిక్, అన్నిటికీ ఎలక్ట్రిక్ కూడా ఆపేసాం, కరెంటు కూడా ఆపేసాం అయింది. అలా ప్లాస్టిక్ వస్తువులు ఉండటం వల్ల ఇదంతా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయి మేడం. ఇక్కడ మాకు తెలిసినంత వరకు అందరూ వచ్చారు సకాలంలో, అగ్నిమాపక సిబ్బంది వచ్చారు, పోలీసు వారు వచ్చారు, రెవెన్యూ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చి అదేవిధంగా జనసేన పార్టీ శ్రేణులు అందరూ కూడా వచ్చి మాకు తెలిసిన సహాయం మేము చేసాం మేడం. ఎవరికి అయితే ప్రాణ నష్టం ఏమి జరగలేదు. ఇక్కడ కొంతమేర ఆస్తి నష్టం జరిగింది. భగవంతుడి దయ వల్ల ఈరోజు ఉదయం ఇది జరగటం చాలా మంచిగా మనం అనుకోవటం. సాయంత్రం జరుగుంటే అనేక రకాల ప్రాణ నష్టం జరిగేది, అనేక రకాల బాధలు పడేవాళ్ళు. అందుకని మనకు ఉదయం పూట జరగడం మంచిదని చెప్పగలుగుతున్నాం. ఓవరాల్ గా గతంలో అయితే మాత్రం ఇదే ప్లేస్ లో వినాయకుడిని పెట్టారు. అయితే 170 అడుగుల ఎత్తు కలిగినటువంటి వినాయకుడి విగ్రహం ఇక్కడ పెట్టారు. ఇక్కడే దాన్ని కంప్లీట్ గా కూడా ఇక్కడ నీటిలో ఇక్కడే మొత్తం కూడా నిమజ్జన కార్యక్రమం చేయడం కూడా జరిగింది. అయితే ఇదే ప్లేస్ లో ఎగ్జిబిషన్స్ కి ఏ రకంగా పర్మిషన్స్ ఇస్తారంటూ కూడా ఇప్పటికీ మేయర్ కిను మున్సిపల్ కమిషనర్ కి మధ్య కూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. ఏ రకంగా పర్మిషన్స్ ఇస్తున్నారు ఎగ్జిబిషన్స్ కి, ఇది కేవలం స్టేడియం కట్టడానికి ఉపయోగించవలసిన స్థలాన్ని మీరు పర్మిషన్స్ ఎగ్జిబిషన్స్ కి ఎందుకు ఇస్తున్నారంటూ కూడా మేయర్ ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ని కూడా నిలదీయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఏ మేరకు చర్యలు చేపడతారు, ఏ మేరకు చర్యలు ఉండబోతున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి డూండి రాకేష్ అనేటటువంటి వ్యక్తి దీన్ని తీసుకొని ఈ ప్లేస్ లో జలకన్య ఎగ్జిబిషన్ అయితే ప్రారంభించారు. అయితే ఈ ఎగ్జిబిషన్ సంబంధించి ఇంత భారీ నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి ఎందుకు ప్రికాషన్స్ తీసుకోలేదు, మినిమం ప్రికాషన్స్ తీసుకోలేదా, లేకపోతే ఫైర్ సిబ్బందిని ఎలక్ట్ గా పెట్టుకోలేదా, దీని అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్యలు చేపడతాము. వాటిపైన కూడా పూర్తిగా
అయితే చర్యలు తీసుకుంటామని అయితే మాత్రం పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.